యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రేక్షకులకు నా నమస్కారాలు. నమస్కారం మాస్టర్. మనం బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇందాక కొడాలి నాని బిగ్ టీవీతో మాట్లాడారు. పెద్ద మాట అన్నాడు సార్. ఏమన్నానండి, ఇంకా బీపీ షుగర్ రాలేదు. నేను 3 కాదు 30 కేసులు పెట్టుకోండి నా మీద, నేను జనాల్లోనే ఉన్నాను అంటూ కూడా ఇప్పుడు అలాగే ఉంటదా? నేనేనా కొడాలి నాని ఇందాక బిగ్ టీవీ ప్రతినిధితో మాట్లాడిన ఆ దృశ్యాలు చూడొచ్చు. నువ్వు చెప్పేదేంటి? పార్టీలో నేను యాక్టివ్ గానే ఉన్నాను అంటూ కూడా కొడాలి నాని చెప్పుకొచ్చారు. వాడు ఎక్స్ దొంగ, ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. కొడాలి నాని గారు ఇన్ని రోజులు ఏమైపోయారు? ఆ బుక్ నాటి మడత పెట్టి కింద తోసుకోమని చెప్పండి. అయ్యి బాబోయ్, నిజమే నమ్మ బుద్ధి కావట్లేదురా. ఏమైపోవడం ఏంటమ్మా, మీ ఇల్లు ఎక్కడో చేస్తే రోజు వచ్చి కనపడే. లేడీస్ డీసెన్సీ ఉండాలా ఏంట మాటలు? అంత మాట చెప్పండి. అంటే వాళ్ళ నీకు కాదమ్మా, రాధాకృష్ణకి నీకు బిఆర్ నాయుడు గారికి మీ పేర్లు యువత మనం వచ్చి కనపడి వెళ్తారు రోజు. నీకు ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? ఎంత మదం ఎంత మదం ఎంత మదం. నానా గోవర్ధన, నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. గుడ్ మార్నింగ్. అంటే అంతకుముందు చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు, బాగా మాట్లాడేవాళ్ళు. గవర్నమెంట్ ఉన్నా యాక్టివ్ ఇప్పుడు ఏం చేయాలి? జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. ఏమో నాకేం తెలుసు, మరి నీకేం తెలుసు? భయపడుతున్నారా ఇప్పుడు? దేనికి? కాళ్ళు నొక్కుతున్నాడు, కామైపోయాడు, చేతులు నొక్కుతున్నాడు, చేతకాని వాడైపోయాడు అనుకున్నారా? అదే చేవ, అదే సత్తా లోపల అలాగే ఉన్నాయిరా. ఏం చేద్దామంటావు మరి? చెప్పేస్తాడా? చెప్తాడేనా? చెప్పు. గవర్నమెంట్ లో లేనందుకు మాట్లాడితే ఏమైనా అరెస్టులు చేస్తారేమో అని. కాదమ్మా, నీ ఉద్యోగం పీకేసిన కూడా యాక్టివ్ గా ఉంటావు, మైక్ పట్టు తిరుగుతావా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఎదవ ఎట్టకారాలు వద్దు. సరే, అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. అన్నని ఏం మనిషి అయ్యా కదా, నన్ను ఏం చేయమంటారు? ఇప్పుడు నీ ఉద్యోగం పీకేశారు అనుకో, మైక్ అట్టు తిరుగుతావా? రైట్రా అన్న, వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? అవసరమా అధ్యక్ష? నిజమే కదా. మా ఉద్యోగం పీకేశారు కదా, ఇప్పుడు ఏం చేయము యాక్టివ్ గా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. మా ఉద్యోగం పీకేశారు కదా. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. వంశీ అరెస్ట్ ఎలా చూస్తారు? అరెస్ట్ లాగానే చూస్తున్నామ్మా. చూసాడుగా ఏంటి బాబా అన్న, ఇంకోసారి వంశీ అరెస్ట్ ఎలా చూస్తారు? అరెస్ట్ లాగానే చూస్తున్నామ్మా. ఏముంది, ఇవన్నీ మామూలుగా చిన్న చిన్న విషయాలు. మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారు అని కూడా రెడ్ బుక్ లో నెక్స్ట్ మీ పేరే ఉందని కూడా వార్తలు వింటున్నారు. ఆ పేరు వింటే నాకు లీకేజీ ప్రాబ్లం. నేను చూడలేదమ్మా రెడ్ బుక్, మీరు చూసారా? అయితే మీరు ఉన్నారు కదా మరి. ఏ పార్టీలో? పార్టీలో ప్రస్తుతం మీరు యాక్టివిస్ట్ గానే ఉన్నారు కదా, ఎందుకు లేనని చెప్పి నువ్వే చెప్పావమ్మా. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఈ రెడ్ బుక్కులు బ్లూ బుక్కులకి ఏం ఉపయోగం లేదు. సత్యవర్ధన్ ను పోలీసులే కిడ్నాపులు చేశారు, కావాలని ఆయన మీద కక్షపూరితంగా కేసులు నమోదు చేశారు అంటూ కూడా కొడాలి నాని ఆరోపిస్తున్నారు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు సీసీ ఫుటేజ్లు చూస్తే తెలుస్తోంది. ముందు సెక్షన్లు పెట్టి ఆ తర్వాత నేరారోపణ చేస్తున్నారు అంటూ కూడా ఇటు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. మీ మాట మీద నమ్మకం పోయింది సార్. 3 కాదు 30 కేసులు పెట్టుకోండి, నేను జనాల్లోనే ఉన్నాను, నా అధికారం పోయింది అంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. అన్నా, నీ పొజిషన్ లో నేనే కనుక ఉండుంటే సారాలో ఎంట్రీ కలుపుకుంటాకి సచ్చిండేవాడిని. అయితే అతను నా గురించే మాట్లాడుతున్నాడు. ఇదేనయ్యా, ఇది నేను ఎప్పుడు చూడలే. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెలు.
మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఎంత ఘోరం జరిగిపోయిందిరా. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.